తండ్రి కొడుకులు ఇద్దరు ఊరు బయట ఒక పొట్టేల్ని బలిచ్చి దాన్ని వండుతూ ఉంటారు. తండ్రి అంటాడు, నాన్న నేను వండేస్తాను, నువ్వు ఊర్లోకి వెళ్ళి మన బంధువులందరినీ కూడా తీసుకురా, మనం అంగా తినేస్తే ఏమొస్తుంది, వాళ్ళకు కూడా పెడదాము అని చెప్పి పంపిస్తాడు. కొడుకు ఏం ఆలోచిస్తాడు, ఇంటింటికి వెళ్ళి మన బంధువులందరినీ ఎవరు పిలుస్తారు, ఒకేసారి అందరూ వచ్చేలాగా ఏదైనా ఆలోచించాలి అని కొత్తగా ఆలోచించి, నా ఇల్లు కాలిపోతుంది రండి, నా ఇల్లు కాలిపోతుంది రండి అని పెద్ద కేకలేస్తూ ఉంటాడు. ఆ కేకలు విన్న ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బకెట్లతో నీళ్లు పట్టుకొని చాలా ఫాస్ట్ గా పరిగెత్తుకొని వస్తారు. పదనన్న ఎక్కడ కాలిపోతుంది అని అంటే తిన్నగా వండే దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినాక ఇక్కడ ఏమి కాలిపోలేదు కదా, ఎందుకు అలా అన్నావు అంటే, భోజనానికి తొందరగా తీసుకురమ్మని మా నాన్న అన్నాడు, ఇక మనం ఆపదలో ఉన్నప్పుడు మన వాళ్ళే కదా వస్తారు అని చెప్పి ఆలోచించి అలా అరిచాను, రండి భోజనం చేయండి అని చెప్పి వాళ్ళందరికీ భోజనాలు పెడతారు. భోజనాలు పెట్టేసి వాళ్ళందరినీ పంపించేసిన తర్వాత, అదేంటి నాన్న ఊర్లో ఉన్న మన బంధువులందరినీ పిలుచుకురమ్మంటే ముక్కు మొక్కం తెలియని వాళ్ళందరినీ పిలుచుకొచ్చో అని తండ్రి అడుగుతాడు. కొడుకు అంటాడు, చిన్నప్పటి నుంచి మీరు నాకేం చెప్పారు, మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరైతే ఒక అడుగు ముందుగా వస్తారో వాళ్ళే మన అసలైన బంధువు.